ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో సీజన్ మారిపోయింది కదండి. చాలా మందికి వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ అండ్ పిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం కదా. దీనికి తగిన ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, మనం సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి అంశం గురించి మాట్లాడడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి శశాంక్ గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ మల్లక్పేట్. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. హలో అండి. సార్, సీజన్ మారిపోయింది, వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్ అయిపోయాయి. అసలు ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో యూజువల్‌గా ఈ రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్‌లో మనకి సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కంపేర్డ్ టు సమ్మర్ సీజన్. యూజువల్‌గా ఈ సీజన్స్‌లో వచ్చే ఫీవర్స్ 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంటాయి. అంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ కావడానికి 3 ప్రాసెస్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి రావచ్చు. ఓకే. ఫస్ట్ ఏంటంటే మాస్కిటో బార్న్, అంటే దోమకాటు వల్ల వచ్చే జ్వరాలు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా, చికెన్‌గున్యా, డెంగ్యూ ఇవన్నీ దోమకాటు ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి. ఓకే. సో ఈ దోమల్ని ప్రివెంట్ చేయాలి అంటే మనం సరౌండింగ్స్‌ని క్లీన్‌గా ఉంచుకోవడము, మస్కిటో రెపెల్లెంట్ క్రీమ్స్ వాడుకోవడము, తర్వాత హైజీన్ మెయింటైన్ చేయడము, ఫ్లవర్ పాట్స్ అవి క్లీన్‌గా ఉంచుకోవడము, ఈ బ్రీడింగ్ పాయింట్స్ అంటే ఈ డ్రైనేజ్ కానీ ఇలాంటివి లేకుండా హెల్తీ సరౌండింగ్స్ మెయింటైన్ చేసుకొని ఎవ్రీ వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటే ఈ ఓకే. దోమలనేవి రాకుండా ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళు దోమతెరలు, మస్కిటో రెపెల్లెంట్ క్రీమ్స్ వాడితే కొంచెం దోమల్ని మస్కిటో బైట్‌ని అవాయిడ్ చేస్తే ఈ మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ కావడానికి ఆపేయొచ్చు. రెండవది ఏంటంటే ఈ సీజన్‌లో వచ్చేది ఫుడ్ అండ్ వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్. ఓకే. యాక్చువల్లీ వర్షాలు పడడం వల్ల కొంచెం వాటర్ అండ్ ఫుడ్ కంటామినేషన్ ఎక్కువగా ఉంటుంది సమ్మర్‌తో అవును. కంపేర్ అవును. చేస్తే. సో ఈ ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ వల్ల టైఫాయిడ్ ఫీవర్ రావచ్చు. హ్మ్. లేదంటే అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అని రావచ్చు. డెంగ్యూ కేసెస్ కూడా ఎక్కువ చూస్తున్నాం కదా. ఈ మధ్యన డెంగ్యూ కేసెస్ అండ్ చికెన్‌గున్యా కేసెస్ ఈ ఇయర్‌లో ఎక్కువ ఉన్నాయి. హ్మ్. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ జూన్, జూలై నుంచి నవంబర్ వరకు డెంగ్యూ కేసెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి డెంగ్యూతో పాటు చికెన్‌గున్యా కేసెస్ కూడా ఎక్కువయ్యాయి. ఇది ఓకే. లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చూసాం. అందరికి అవును. సివియర్ జాయింట్ పెయిన్స్. చికెన్‌గున్యాతో వచ్చిన జాయింట్ పెయిన్స్ ఏంటంటే మంత్స్ టుగెదర్ కూడా ఉండొచ్చు. హ్మ్. కొందరికి యెస్. 15 అవును. డేస్ ఉంటుంది, కొందరికి 1 మంత్ ఉంటుంది, కొందరికి 3 మంత్స్ కూడా ఉండొచ్చు. ఆ సో చికెన్ గున్యా ఎఫెక్ట్ మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత కూడా ఎఫెక్ట్ చూపిస్తుందంటారు. అది నిజమేనా? కొన్ని ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళకేంటంటే కొందరికి ఆల్రెడీ ఆర్థరైటిస్ పెయిన్ ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటది. ఆల్రెడీ జాయింట్స్ వీక్‌గా అయిన వాళ్ళకి ఇలాంటి వచ్చినప్పుడు ఎక్కువగా ప్రెసిపిటేట్ అయితది. ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ చికెన్‌గున్యాతోనొచ్చే జాయింట్ పెయిన్స్ సివియర్ ఫార్మ్‌లో ఉంటాయి. ఓకే. ఎంత సివియర్ అంటే వాళ్ళు నడవలేని సిట్యుయేషన్‌లో, ఆల్మోస్ట్ బాత్రూమ్ కూడా ఎళ్ళలేని సిట్యుయేషను, రొటీన్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేనంత సివియర్ వీక్‌నెస్, జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి. సో, అది కాకపోతే గ్రాడ్యుయల్‌గా తగ్గుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ తగ్గదని కాదు గానీ, కొన్ని 15 డేస్‌కి తగ్గుతుంది, కొందరికి 1 మంత్‌కి అలా తగ్గుతుంది. థర్డ్ ఏంటంటే ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, అంటే దగ్గు ద్వారా, తుంపుర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి. హ్మ్. దీంట్లో స్వైన్ ఫ్లూ కావచ్చు, నార్మల్ ఫ్లూ కావచ్చు, అంటే జలుబు, దగ్గు, తర్వాత కోవిడ్ కావచ్చు. ఇప్పుడు కొత్తగా మంకీ పాక్స్ అని ఇంకా అవును. కంప్లీట్‌గా ఇంకా ఫుల్ కేసెస్ రాలేదు. అవును. కాకపోతే మంకీ పాక్స్‌లో 2 టైప్స్ ఆఫ్ స్ప్రెడ్ ఉంటది. ఏమేం సింప్టమ్స్ ఉంటాయి సార్ ఇవి మంకీ వాళ్ళకి పాక్స్‌కి? ఫీవరు, జాయింట్ పెయిన్స్, స్వోలెన్ గ్లాండ్స్ ఉంటాయి. గ్లాండ్ స్వెల్లింగ్, కొందరికి ఓకే. దగ్గు, జలుబు ఉండొచ్చు. అండ్ స్కిన్ ర్యాషెస్ ఉంటాయి. హుహు. మస్కిటో బార్న్ మంకీ పాక్స్ పేషెంట్‌లో 2 రకాలుగా ట్రాన్స్మిషన్ ఉంటది. ఓకే. ఒకటి దగ్గు ద్వారా ఒకరి నుంచి ఒకరికి రావచ్చు. లేదంటే ఈ మన చికెన్ పాక్స్ అల్సర్స్ లాగా, మల్టిపుల్ అల్సర్స్ లాగా అయితాయి. స్కిన్ ర్యాషెస్ అయితాయి. దాని నుంచి వచ్చే సిక్రీషన్ ద్వారా ఎవరైనా పట్టుకున్నా ఒకరి నుంచి ఒకరికి రావచ్చు. సో, వీరికి మనం కోవిడ్‌లో చూసాం కదా! హ్మ్. సోషల్ హ్మ్. ఐసోలేషన్ లాగా. సో, అవును. వాళ్ళని ఐసోలేషన్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఒక 1 తగ్గిపోతుందంటారు. వీక్, 10 డేస్‌లో క్యూర్ అయితున్నారు. అంటే మెడిసిన్స్ ఏమివ్వాలి వాళ్ళకి? వాళ్ళకి సపోర్టివ్ కేరే అండి. అంటే ఈ ర్యాషెస్ ఉన్న వాళ్ళకి ర్యాషెస్‌కి సంబంధించిన స్కిన్ ట్రీట్మెంట్, లేదంటే దగ్గు, జలుబు ఉన్న వాళ్ళకి, ఫీవర్ ఉంటే పారాసెటమాల్.
సో ఈ సీజన్లో తీసుకోవాల్సిన ఫుడ్ సార్, ఎందుకంటే ఆ! ఫుడ్డే ఒక మెడిసిన్ లా ఆ! పనిచేస్తుంది కాబట్టి. సో ఫుడ్ ఏంటంటే బెటర్ ఈ సీజన్‌లో అవాయిడ్ చేస్తే బెటర్ బయట ఫుడ్. లేదు బయట తినాల్సి వస్తే ఏదైనా హెల్తీ రెస్టారెంట్ గానీ అక్కడ తీసుకుంటే బెటర్. అండ్ వాటర్ గూడా కొంచెం కంటామినేటెడ్ కాకుండా ఉంటే చూడడం. బయట జంక్ ఫుడ్ గానీ, బయట ఫుడ్ మనకు తెలీదు వాళ్ళు ఎలా హైజీన్ ఫాలో అయితున్నారా లేదా తెలీదు. సో అట్లా కొంచెం చూసుకొని జాగ్రత్త వహించి చూసుకుంటే మంచిది. మామూలుగా ఈ హాట్ వాటర్ ఉంటది. డైరెక్ట్ హాట్ వాటర్ తాగొద్దు. వాటర్‌ని బాయిల్ చేసి కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చినాక తీసుకుంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీటెయిల్గా చెప్పారు. ఎందుకంటే సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది మన బాడీలో ఎలా జనరేట్ అవుతుంది, మనం ఎలా స్టాప్ చేయాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.